ఇలా 60 సందర్భాల్లో పేర్కొనబడినటువంటి కీర్తన గ్రంథం కంటే 2వ స్థానంలో ప్రాధాన్యతలో ఉన్నటువంటి గ్రంథం యెషయా గ్రంథం. పాత నిబంధనలో సువార్త గ్రంథం యెషయా గ్రంథం, పెద్ద ప్రవక్త యెషయా. మీకు ఒక మాట చెప్పాలి, ఈ యెషయా చాలా పెద్ద ప్రవక్త కదా. ఈయన ఎలా చనిపోయాడంటే, మనష్షే అనే రాజు ఉన్నాడే, మనష్షే అనే రాజు ఉన్నాడా, ఆ మనష్షే అనే రాజు యెషయాని రంపంతో 2 ముక్కలుగా నరికించి చంపాడు. దేంతో? కత్తితో కాదు, రంపంతో గోయించాడు. అత్యంత క్రూరమైన మరణం యెషయా మరణం. ప్రవక్తల్లోకెల్లా పెద్ద ప్రవక్త యెషయా. ప్రవక్తలందరి మరణాల్లోకెల్లా అతి క్రూరమైన మరణం ప్రవక్త అయిన యెషయా మరణం. బహుశా అందుకనేమో ప్రభువైన యేసుక్రీస్తు వారి అంతకంటే కిరాతకమైన మరణాన్ని గురించి యెషయా మాత్రమే డీటెయిల్డ్గా వ్రాశాడు. మిగతా వ్యక్తుల్ని హేబేలు మొదలుకొని జకర్యా వరకు, బరకీ కుమారుడైన జకర్యా వరకు రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు, కత్తులతో నరకబడ్డారు, అయిపోయింది. ఇప్పుడు రాళ్లతో కొట్టినప్పుడు ఒకానొక రాయి వచ్చి తల మీద తగిలింది అనుకో, ఫినిష్, పడిపోతాడు, స్పృహ కోల్పోతాడు. తర్వాత ఎన్ని రాళ్ళు పడ్డాయి, ఏం జరిగింది తెలియదు ఆడికి. బలమైన రాయి వచ్చి తల మీద పడింది అనుకేలా, తర్వాత ఏం జరిగింది తెలియదు ఆడికి. పెద్ద పెద్ద జంతువులను చంపుతారు, మీరు చూడండి ఎప్పుడైనా. నేను చూశాను నా చిన్నతనంలో ఎద్దుని చంపడం చూశాను. గొడ్డల్ని తిరగేసి ఇక్కడ 2 కొమ్ముల సందులో దడేలు కొట్టగానే పడిపోయింది కింద, అది అంతే. అంతలా ఎద్దు ఇలా వాలిపోయింది. ఆ తర్వాత దాన్ని పీక తెంపుతున్నారు, ఏంటంటో చేస్తున్నారు, దానికి ఏం తెలియదు. ఎందుకని? చనిపోలా, అది స్పృహ పోయింది తల మీద కొట్టేటప్పటికి. ఈ స్పృహ పోయి మరలా స్పృహ వచ్చే టయానికి ఏం లేదు, ఎద్దు ఖాళీ. ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళారు ఎద్దుని. అలా బలమైన రాయి వచ్చి తలకు పడింది అనుకో, స్పృహ కోల్పోతాడు అంతే. ఆ తర్వాత ఎన్ని రాళ్ళు పడ్డాయి, ఎంత ఎత్తు పడ్డాయి, ఎప్పుడు పోయి తెలియదు ఆ వ్యక్తికి. కానీ యెషయా పరిస్థితి అది కాదు. రంపం అటువైపు కూడా ఇటువైపు కూడా పట్టుకొని పరా కోస్తూ ఉంటే ఎలాగుంటుంది? దారుణం, కిరాతకం. ఎలా భరించాడో తెలియదు కానీ రంపములతో కోయబడిది అని హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తాడే, అది యెషయాను గురించి వ్రాసినటువంటిది. రంపాలతో కోయించుకున్నాడు, తాను ప్రకటించిన వాక్యాన్ని కట్టుబడి. అతి కిరాతకమైనటువంటి రాజు మనష్షే. ఇశ్రాయేల్ దేశ చరిత్రలో కిరాతకుడు ఎవరు అంటే మనష్షే. ఆ మనష్షే యెషయాని రంపంతో కోయించాడు, ముక్కలు 2 ముక్కలు చేశాడు, ఇలా కోసి. కత్తితో నరికినా ప్రాణం పోయిండు, గిలగిల కొట్టుకొని పోయిండు కాసేపటికి. కానీ రంపంతో కోయించాడు. యెషయా పెద్ద ప్రవక్త, అతి కిరాతకమైన మరణం. పాత నిబంధనలో సువార్త పుస్తకం, అది అతి పెద్ద పుస్తకం, అది ఎక్కువసార్లు ప్రస్తావించబడినటువంటి పుస్తకం యెషయా గ్రంథం. ఓకే, ఈ యెషయా గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లో విశ్రాంతి దినాన చదవబడింది, వివరించబడింది. ఇది నా గురించి అని చెప్పబడింది. యెషయా గ్రంథాన్ని టచ్ చేసి ఆయన మాట్లాడినప్పుడు యేసుప్రభువును కూడా కొండపేట దాకా తీసుకుని వెళ్ళారంట, ఆఫర్ కింద. మాకు ఎప్పుడు అర్థం కాని విషయాన్ని అర్థం చేయించావు, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు మాకు అని చెప్పి తీసుకుని వెళ్ళారు ఆయన్ని తోసివేయడానికి. ఎవరైనా సరే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, లేదా భవిష్యత్తులో కూడా వాక్యాన్ని వివరిస్తాం మేము అని కంకణం కట్టు కూర్చుంటే కనుక ఆఫర్లు ఇలాగే ఉంటాయి.